ప్రజలు విశ్వాసం కల్పించాలి. బాలకోటే గారు, నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, అంబటి అనే ప్రచారం జరుగుతుంది. మీరేం చెప్తారు దీని గురించి? నా మాట వినండి మేడం. చెప్పండి ఫైనల్ గా చెప్పండి. మనం సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్నాం. ఓకే, ఈ సోషల్ మీడియాలో హననాలు, వ్యక్తిత్వ దోషంలో బాగా జరుగుతాయి. ప్రభుత్వం స్పందించి ఒక కొత్త చట్టం తీసుకురావాలి. ఏ వ్యక్తి విమర్శించినా, సోషల్ మీడియాలో మహిళలను హననం చేసినా కొత్త చట్టం చేత శిక్షించాలి. అది రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఈ పార్టీనా ఆ పార్టీనా అని కాకుండా ఆ దిశగా అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలు టీవీల ముందు కూడా రాలేరు భవిష్యత్తులో, అసలు రాజకీయాల్లో మాట్లాడలేరు. ఎందుకంటే అటువంటి హననం జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీ గురించే కాదు, సోషల్ మీడియాలో కనీసం అసలు మన తోడేలు లాగా. అంటే మీరు చెప్పినట్టు ఈ మధ్య సోషల్ మీడియాలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అనుచితంగా కామెంట్స్ పెడుతున్నారు. దీన్ని కట్టడి చేయడం సాధ్యం కాదంటారా? చెయ్యాలి, ప్రభుత్వాలే చెయ్యాలి. మారుతున్న యుగంలో సోషల్ మీడియాలో కొత్త చట్టాలు తెచ్చి వాటికి తక్షణ పరిష్కారాలు, నిబంధనలు మార్చి అరెస్టులు చేస్తే ఇవి కంట్రోల్ అవుతాయి. లేకపోతే ఏమైందంటే రేపు మీలాంటి వాళ్ళు, నాగమణి గారి లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో మనలేరు. అలాంటి హననాలు జరుగుతుంది. కాబట్టి ఈ దుష్ప్రభావాన్ని, ఇటువంటి యొక్క ఆచారాన్ని మాత్రం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని. బాలకోటే గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు? స్పందన వారు, గత ప్రభుత్వం తప్పు చేయలేదనే మాట నేను అనను. తప్పు చేసిన మాట యథార్థం. ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న మాట యథార్థం. కక్షపూరితంగా చర్యలు తీసుకుంటే ఎవరైనా తప్పుపడతాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని చట్టం అరెస్ట్ చేయాలంటారు తప్ప ఉద్దేశపూరితంగా, కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే అది కూడా ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నాం. ఆ దిశగానే వెళ్ళమని చెప్తాను. రైట్, నాగమణి గారు చెప్పండి మేడం, కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. ఈ ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలకి పరిపాలన, సంక్షేమ పథకాలు అందిస్తారని, అవి వదిలేసి వైసీపీ నాయకులనే టార్గెట్ చేసుకుని వాళ్ళని అరెస్టులే ధ్యేయంగా పెట్టుకుని పరిపాలన చేయడం అనేది చాలా తప్పు. ఇది మాత్రం అందరూ ఖండించాల్సిన విషయం. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ భయభ్రాంతులే రేపు వాళ్ళకి బూమరంగా తిరిగి తగులుకుంటుంది ఇది అన్నది మర్చిపోవద్దు. రైట్. ఇప్పుడు ఒకటమ్మా, ఇవాళ ఈ దేశంలో ఇలాంటి తతంగా జరగడం, సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్య గతంలో ఒక 5 రాజకీయ విమర్శలకి అరెస్టులు ఏం చేయకూడదు అని. రాజకీయ విమర్శలు అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రం ప్రత్యేకమైన మన రాష్ట్రంలో అంటే రాజకీయాలు, సినిమాలు మిక్స్ అయ్యి ఈ దరిద్రం జరుగుతుంది. రాజకీయాల వరకు మాట్లాడినప్పుడు పరిధి దాటి పర్సనల్కి వెళ్తున్నారు. పర్సనల్కి ఇంట్లో మనుషుల మీద వెళ్తారు. అది అక్కడే మిగతా తమిళనాడులో ఉన్న విమర్శలు బ్రహ్మాండంగా మాట్లాడరు. కానీ ఇంటి విషయాల్లో, ఇళ్ళ విషయాల్లో, ఇలా ఆడాలో ఇంకోటి మాట్లాడరు. మనకి ఇక్కడ పరిధి దాటి ఒకళ్ళు కాదు అందరూ మాట్లాడతారు. ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటారు? ఏపీ రాజకీయాలు మలుపు కన్నా కూడా ఒకప్పుడు నేను చిన్నప్పుడు తమిళనాడులో చదివాను. కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కూడా తమిళనాడులో ఉండేది ఇలాంటి డిఎంకే వస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళు వస్తే వీళ్ళని అరెస్ట్ చేయటం, కరుణానిధిని జయలలిత అరెస్ట్ చేయటం, జయలలిత కరుణానిధి, ఈ కక్ష సాధింపు చర్యలు ఆ రాజకీయాల వరకే పరిమితంగా ఉండేది. తమిళనాడు వరకే. మన కర్మకాలి మా పక్కన ఉండబట్టి మనకు కూడా అంటుతుంది. ఈ దరిద్రము, ఇలాంటి రాజకీయాలు మన రాష్ట్రానికి పనికిరాదు, మంచిది కాదు, ప్రజలకు మంచి జరగదు. ఇది ప్రజలు ఆశించేదో, ప్రజలు కోరుకునేదో కాదు. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ బాలకోటే గారు, థ్యాంక్ యూ నాగమణి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్యామల గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్. సీనియర్ అనలిస్ట్ బాలకృష్ణ